ప్రభుత్వం 2 ఏళ్ల పాలన నవనిర్మాణ దీక్ష మహాసంకల్ప సభ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నగేష్ గారు, 2 ఏళ్ల పాలన ఎలా జరిగిందనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న సహకారం కానివ్వండి, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో కానివ్వండి, మీకేమనిపిస్తోంది విజన్ అంటే రానున్న 2-3 ఏళ్లలో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సంబంధించి ముఖ్యమంత్రి ఆ రెండు కీలక అంశాలుగా మాట్లాడుతున్న తరుణంలో ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ రాకపోతే కష్టం. ఎందుకంటే ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయిపోయి ఎస్ విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మన ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏంటంటే కాగితం మీద మాత్రం చాలా బాగా జరిగింది. ఎందుకైతే కొన్ని 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ ప్రామిస్. ఇంతకుముందు మనకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లో చాలా మటు సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ జరిగింది. ఎంత లక్షల కోట్లు ప్రామిస్ అయ్యి కానీ యాక్చువల్గా గ్రౌండ్లో అది ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం చాలా బాధ్యత ఏముందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ని కన్వర్ట్ చేయాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. ప్రభుత్వం యంత్రాంగం అంతా వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం దీంట్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే సెంటర్ ఏంటంటే మన సురేష్ రెడ్డి గారు చెప్పింది కేంద్రీయ విద్యాలయాలు మనకి ఐఐటీలు ఐఎంలు అది దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అవి వద్దనే సార్ మనం వద్దంటలేదు, వచ్చిన మంచిని కూడా చెప్పడానికి లేదా కాదంటలేదండి. మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. బట్ మనకి ఏంటంటే అంతకన్నా పెద్దవి కావాలి. మనకి కావాలంటే వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ఇంకా కావాలని కోరుకోవాలి. ఇప్పుడు మీరు సౌత్ సెంట్రల్ మన రైల్వే ఉంది. ఇది ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విశాఖపట్నం పోయింది. అది ఈస్ట్ కోస్ట్ రైల్వే చేశారు. ఇప్పుడు ఏంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకవేళ మీరు విభజన చేస్తే అది అన్వయబుల్ వస్తుంది. అది విశాఖపట్నం దాన్ని తీసేస్తాను. మరి పొలిటికల్ డెసిషన్ తీసుకోండి. మరి ఇప్పుడు ఏంటంటే విజయవాడలో క్యాపిటల్ వస్తుంది, మళ్ళీ అదే దాంట్లో మళ్ళీ మీరు ఇది కొత్త జోన్ చేస్తారు. విశాఖపట్నం జోన్ అంటే మరి ఏదో చేయండి. మరి అది మీ చేతిలో ఎందుకు ఇచ్చారు పగ్గాలు కేంద్రంలో? మూడోది ఏంటంటే క్యాపిటల్. ఈ క్యాపిటల్ విషయంలో ఏంటంటే తెలుగుదేశం చాలా మంచి చాలా పెద్ద విజన్తో వచ్చింది. ఆ పెద్ద విజన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్లేట్ కావట్లేదు. దీంట్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఉద్యోగులకి ఈ ఫిబ్రవరిలో మన వాళ్ళు పని మొదలెట్టారు. ఈ టైంకి ఒక స్టేజ్కి వస్తుంది అనుకున్నాం. మీరు చూపించిన టీవీలో బొమ్మలు చూపిస్తుంటే అసలు ఏ బిల్డింగ్ ఒక అంతస్తు కాకుండా ఉంది. ప్రతి దాంట్లోనే ఏంటంటే సెంటరింగ్లు ఉన్నాయి. అసలు ఎక్కడ దానికి యాక్సెస్ లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చాలా ఇబ్బంది అయింది. నీళ్ళలోంచి నడిచి దాని తర్వాత టెంపరీ మెట్లు కట్టి అలాంటి టైంలోని మీరు కరెక్ట్గా ఒక టైం టేబుల్ ఎంప్లాయీస్ ఏమడుగుతున్నారంటే ఒక టైం టేబుల్ ఇలా వెంటనే మేము జూన్ 27కి మీరు వెళ్ళిపోవాలి, దానికి ఇంకా వేరే మార్గం లేదు. చీఫ్ సెక్రటరీ ఒక టైం టేబుల్ ఇచ్చినా కూడా ప్రభుత్వానికి నచ్చలేదు. బట్ అలా కాకుండా ఒక ఇది కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో రోల్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అసలు పట్టించుకున్నట్టుగా దాంట్లో కనబట్టలేదు. రావాల్సిన ఫండ్స్ రావటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సాయం కావాలి. ముందు మీరు ఇచ్చిన డబ్బులకి పూర్తి చేసిన తర్వాత మేము మళ్ళీ నిధులు ఇస్తామని ప్రతిదానికి ఇది ఒకటి ఎదైపోయిందండి. మన భారతదేశంలో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఏదైనా సమస్య వచ్చిందంటే దాంట్లో ఎంక్వైరీ అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, డిపిఆర్. ఇవి 2 మానుకోవాలి. ఎక్కడ మనం సాయం చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకేంటి చైనాతో సాయం కావాలి, జపాన్తో సాయం కావాలి, సింగపూర్తో సాయం కావాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి సింగపూర్ జపాన్ వెళ్ళిపోతున్నారు కనుక ఇది బైలాటరల్ అగ్రిమెంట్ ఇది చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సవరెన్ కంట్రీ కాదు, అది మళ్ళీ కేంద్రం నుంచి డైరెక్ట్ కావాలి. ఇది సో కేంద్రం సహాయం అక్కడ చాలా మటుకు కావాలి. కేంద్రం దృష్టిలో పెట్టుకోవాలి. క్యాపిటల్ పద్మ గారు, 2 ఏళ్ళు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ప్రకృతి సహకరించకపోవడం కొంత అయితే సహాయక రాకపోవడం లేకపోతే అనుకూల పరిస్థితుల్లో వెళ్ళడం, మరోవైపు ప్రతిపక్షం కూడా అడ్డుపడుతోందని పదే ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంటే రాజధాని నిర్మాణ విషయంలో భూములకు సంబంధించి రైతులు కొంతమంది ఇద్దామన్నా కూడా కొంతమంది చేత మీరు రచ్చగొట్టి కేసులు పెట్టించారని ఇట్లాంటివి. సరే అవే వదిలేస్తే ఈ 2-3 ఏళ్లలో మరి మీకు సహకారం అడుగుతోంది, ప్రభుత్వం సహకరించే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే? ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళారండి? ఎప్పుడైనా వెళ్ళారా? అసెంబ్లీలో మీరు క్యాపిటల్ ప్రకటన చేసిన వెంటనే దీన్ని మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సహకరిస్తామని చెప్పినప్పుడు మీరు హర్షించారు ఆయన్ని. అదేవిధంగా రైతులకు సంబంధించి ఆయన ఎప్పుడు వెళ్ళి మీ భూములు లాక్కుంటున్నారా అనేటటువంటి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా అసలు ప్రతిపక్షం అడ్డు తగులుతుంది అనేటటువంటి ఇది వింత వాదన కదా. కేంద్రంలో మీరున్నారు అధికారంలో, రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఉంది. మీ ఇద్దరు జోడీ చూసి చాలా చేస్తామని చెప్పుకునేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంత ఇమేజ్ పెంచుతారు? మీకు అడ్డుపడేంత శక్తి ఉంది ఆయనకి. అపోజిషన్ లో ఉండి అభివృద్ధికి అడ్డుపడేటటువంటి అంత పెద్ద ఎందుకు చేస్తారు? అంత పెద్ద ఎందుకు చేస్తారు? మీరు చేయగలుగుతుంటే చెయ్యండి. మీరైనా ఒక మట్టి తట్ట ఎత్తుతుంటే అడ్డుపడేటటువంటి పరిస్థితి కాదు. మీరు మట్టి తట్ట ఎత్తుతున్నది దేనికి ఎత్తుతున్నారు?
ఇవాళ మీరు నవనిర్మాణ దీక్ష అంటున్నారు. ఇవాళ మొత్తం కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు చేసినటువంటిది 20,000 కోట్ల రూపాయల స్కామ్ అనేటటువంటి దాని మీద మేము అసెంబ్లీలో మాట్లాడితే దాని మీద మీరు అంటున్నారు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము ప్రతిసారి వ్యవహరించాం, ప్రతిసారి గుర్తు చేస్తాం. కాదండి 2013 నుంచి 2013 నుంచి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్లకు అప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఎక్సెస్ కోట్ చేయమని చెప్పి ఎందుకు చెప్పారండి? ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు. 2013 నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. పట్టిసీమని అభినందించినప్పుడు ప్రతిపక్షంగా మీరు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే? తెలంగాణ సీఎం ఎందుకు అభినందించాడో, ఆ రాజకీయాలు ఏంటో, బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేడు అన్నటువంటి కేసీఆర్ ఎందుకు హర్షిస్తున్నాడో, అలాగే 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉంటానన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విజయవాడ పారిపోయారు? లేట్ అయింది, అభివృద్ధి కోసం ఇంకా ముందు రావాల్సింది. ఇంకా ముందు రావాలంటే మీరు ఎందుకు తీసుకురావట్లేదండి? కేంద్రం దగ్గర నుంచి రాజధానికి సంబంధించి ఇంకా ఇవ్వలేము మేము అనేటటువంటి కేంద్రం ఎందుకు చెప్పింది? అంటే ఎంత ఇచ్చింది, ఎంత ఇస్తే మీరు ఎంత దాశారు, ఎంత డైవర్ట్ చేశారు? ఎందుకు ఇవ్వనంటుంది కేంద్రం? రాజధానికి సంబంధించినటువంటిది ఎందుకు కేంద్రం ఇవ్వనంటుంది? మీరు అక్కడ ఉన్నటువంటి స్కీములకు సంబంధించినటువంటిది మీరు మళ్లించారు. కేంద్రం రాజధానికి ఏదైనా ఇవ్వాల్సినటువంటి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను అడుగుతున్నది కరెక్ట్ కాదమ్మా. రాజధానిలో ఉన్నది చెప్పనండి. రాజధానిలో ఇవాళ సెక్రటరియట్ గానీ రాజ్భవన్ నిర్మాణానికి గానీ ఏపీ విభజన చట్టంలో ఏది ఉంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి కేంద్రం అంటుంది, అది నిజమా కాదా? మేము ఇవ్వాల్సింది ఇచ్చేసాం, ఇంక ఇచ్చేది లేదు. ఆ మాట చెప్పలేదు. ఇది తప్పుదారి పట్టించొద్దమ్మా, తప్పుదారి పట్టించొద్దు. రాజధానికి ఏదైతే కావాలనో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాజధాని పూర్తిగా ఇచ్చేసాం. వాస్తవాలు మేము మాట్లాడుకుందాం. ఎట్లా చేసుకుంటే అందరూ సహకరించుకుని ముందుకెళ్తే అభివృద్ధి దిశగా ఇటువంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చే యాంగిల్ కూడా సహకరించక ఎలా సహకరిస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉండడానికి వీల్లేదన్న తర్వాత, పాలిటిక్స్ లో ఉండడానికే వీల్లేదన్న తర్వాత, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండడానికే వీల్లేదన్న తర్వాత ఎట్లా ఒక హిట్లర్ గా ఇక్కడ పరిపాలన చేసుకున్నానికి కోరడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది? మేము అదే చెప్తున్నామండి. ఒకసారి ఆవిడ చెప్పండి. ఒకటేంటంటే నేను క్లియర్ గా అడుగుతున్నానండి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పడానికి పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతి అలా చెప్పుకుంటా పోతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ రోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధానంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతిపక్ష నాయకుడు అర్హత కోల్పోయి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇందాక ఆవిడ మాటల్లోనే అన్నది, ఎందుకు పెద్దోళ్ళు చేస్తున్నారు, అంత అర్హత లేదు అని. అంటే వాళ్ళ నాయకుడు తాలూకు అర్హత ఏంటో ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నేను చెప్తున్నానండి, అవునండి మీకులాగే మాట్లాడుతున్నాం మేము కూడా. సార్ ఇంకొక విషయం ఏంటంటే, పట్టిసీమ ప్రాజెక్టు మీద, సాగునీటి ప్రాజెక్టు మీద ఒక మాట మాట్లాడారు, అవినీతి జరిగింది అని. మాట్లాడుతున్న తర్వాత పాపం మీరైతే మాట్లాడతారు, మీ ట్రైనింగ్ అలాంటిది, మీరు ఎవరు వచ్చినా అదే స్టైల్. అంతే అంతే అమ్మా, మీరు కాసేపు ఆగితే జనాలకు నిజాలు తెలుస్తాయి. పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి ఓపెన్ ఛాలెంజ్ చేసాం అసెంబ్లీలో. ఎవరైతే ఏ మంత్రుల మీద అయితే మీరు అవినీతి ఆరోపణలు చేశారో, ఏ చంద్రబాబు నాయుడు గారి మీద అయితే, ఏ ముఖ్యమంత్రి గారి మీద అవినీతి ఆరోపణలు చేశారో మీరు పట్టిసీమ విషయంలో ప్రూఫ్ చేయండి. ఈ రోజు మేము బర్తరఫ్ చేస్తానని స్వయాన ముఖ్యమంత్రి చేసినప్పుడు చట్టం లేకుండా పారిపోయారండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడికి నేను ఒక సూచన చేస్తున్నా, ప్రతిపక్ష సభ్యులు కూడా ఒక మాట చెప్తున్నా, మీరు అమ్మ సిబిఐ ఎంక్వైరీ ఏంటమ్మా, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతిపక్ష నాయకుడిగా మీకు అర్హత ఉంది. మీరు అవినీతి జరుగుతుంది అనేటప్పుడు చూపించే అర్హత మీకు ఉంది. సార్ ఒక నిమిషం, మీరు నాకు అవకాశం ఇస్తారా లేదంటే ఆపేయమంటారా? అవునండి, మీ ఆరోపణల మీద మేము రాష్ట్రపతికి ఇచ్చాను. ఒక నిమిషం చెప్పండి, అవకాశం ఇస్తారా లేదా? నాకు పైగా అవినీతి జరిగిందనే మేము ఇచ్చాం, కానీ సిద్ధపడండి, మీరు విచారణకు సిద్ధపడండి. ప్రూఫ్ చేయండి, ప్రూఫ్ చేయండి. మీరు ప్రూఫ్ చేయండి. మీ దగ్గర ప్రూఫ్ లేకుండా మాట్లాడే అర్హత మీకు లేదు. ప్రూఫ్ లేకుండా మాట్లాడే అర్హత మీకు లేదు. ప్రూఫ్ చేయండి. వీఆర్ రెడీ టు ఫేస్. మేము ఈ రోజు చాలా క్లియర్ గా ఉన్నాం, మీకు లేదండి. ఒక ఎంక్వైరీ జరగాలి, ప్రూఫ్ చేయడం తప్పే ఉంది.
సార్ నాకు అవకాశం ఇస్తారా లేదా? ప్రూఫ్ చేయండి. అర్థం కావట్లేదు. వాళ్ళు మేమేంటంటే గడ్డి వేగుతున్నారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గడ్డి వేగుతున్నారా? కమిటీ మహాసంకల్ప సభ ముందు ఒంగోలు అనుకుని కడపకు మార్చడానికి ఏమన్నా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? సార్ ఏం లేదు సార్, ఒక విషయం మీకు విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. ఎందుకంటే చేసిన తర్వాత కూడా కనీసం రెక్టిఫికేషన్ అనేది ప్రతి మనిషికే ఉంటది, మానసిక స్థితికి సరిగ్గా ఉన్న వాళ్ళకి. నేనేమనుకున్నానంటే మీ నాయకుడికి మీకు ఓపిక ఉండదు, వినే ఓపిక ఉండదు. అదేలేండి, నాయకుడికి మీ నాయకుళ్ళగా మీకు అబద్ధాలు చెప్పడం వచ్చు, మా నాయకుళ్ళగా మాకు ఆవేశంతో మాట్లాడడం మీకు ఓపిక ఉండదు. నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నా, ఈ మానసిక రోగికి ఏం వ్యాఖ్యలు చేశారు? ఎందుకు కడపలో అంటే చెప్పులు చూపించడానికి మీరు మార్చుకున్నారా? కడపకి ఎందుకు మార్చుకున్నారు? ఏండి మేము రాయలసీమలో పెడదామని క్లియర్ గా మహాసంకల్ప సభ రాయలసీమలో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. అది కడపలో పెట్టడానికి ఏంటేంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ మేము చూసుకున్నాం. కడపలో ఉన్న జనాలకి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి. ఒక ముద్దాయి కలిగిన A1 ముద్దాయిని ఈ రోజు వాళ్ళ నాయకుడుగా అనుకుంటున్న మభ్యలో కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పడానికి ఈ రోజు కడపలో మేము మహాసంకల్పం పెడుతున్నాం. ఇంకా ఒక విషయం చెప్తున్నారు, ఈ మానసిక వికలాంగుడికి టార్గెట్ మీకు ఇవాళ మహాసంకల్ప సభ చెప్పింది కడపలో టార్గెట్. అనిత గారు, మహాసంకల్ప సభ నుంచి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు బ్రీఫ్ గా చెప్పండి ఒకసారి. సార్ నేను ఒకటే చెప్తున్నానండి, 2 సంవత్సరాల మహాసంకల్ప సభ ఈ రోజు జరుగుతుంది అంటే, నవనిర్మాణ దీక్ష ఏర్పాటు చేశామంటే చాలా మంది సంబరాలు అనుకుంటున్నారు. కాదు, అది ప్రజల భాగస్వామ్యం గురించి, ప్రజల చైతన్యం చేయటం గురించి, విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కానీ అభివృద్ధి భాగస్వామ్యంలో కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఈ రోజు నవనిర్మాణ దీక్షలు అంటూ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన కంక్లూజన్ అంతా మహాసంకల్పంలో ఒక మహాసంకల్పంగా తీసుకొని 3 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లాస్ట్ లో కంక్లూజన్ ఒక విషయం చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక వికలాంగుడు. అసెంబ్లీ అనుకుంటున్నారా ఇది? తిట్లు చెప్పడానికి అసెంబ్లీ అనుకుంటున్నారా ఇది? అసెంబ్లీ అనుకుంటున్నారా ఇది? విశ్వాసం మాట్లాడడానికి అయితే నేనే చెప్తా. రైట్ అంతే గారు, మనం ఇప్పుడు మహాసంకల్పం మాటలు మళ్ళీ మీరు రాజకీయ విమర్శకు వెళ్తే పద్మ గారు కూడా రాజకీయ విమర్శలు చేస్తారు. సో ఇది రాజకీయ విమర్శ, ఇది రాజకీయ విమర్శ. మెంటల్ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మీ బాలకృష్ణ మెంటలు, మీ రామ్మూర్తి నాయుడు మెంటలు, మీ చంద్రబాబు గారు కూడా రేపు మెంటలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? క్షమాపణ చెప్పమనండి. ఏం రాజకీయాలు చేస్తారండి? కేంద్రం నుంచి మరింత సహకారం కావాలని రాష్ట్రం కోరుకుంటోంది. తీసుకెళ్లాలంటే సహకారం చేయాల్సిన అవసరం. రాజకీయ విశ్లేషకులు మన పెద్దలు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజధాని నిర్మాణం విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ మేము చేయడానికి సిద్ధం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందాక వారు చెప్పినట్టుగా 5 లక్షల కోట్ల రూపాయలతో 1 కోటి జనాభాను అక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్ తరహా తీసుకురావాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాల. ఇవాళ రాయలసీమలో కూడా కొన్ని ప్రాజెక్టులు రావాలా, అన్ని జిల్లాల్లో రావాలి, ఉత్తరాంధ్రలో రావాలి. కాబట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో మేము స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నాం, పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం సకాలంగా కొన్నిటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళతో సహకారం అందించినటువంటి కారణం చేత ఇవాళ 15,000 కోట్ల నుంచి ఒక్కసారిగా 30,000 కోట్లు చేసినప్పుడు కేంద్రం నుంచి కూడా ఈ యొక్క పోలవరం అథారిటీ దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ జరుగుతున్నటువంటి విషయాలు చెప్పాలి. ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడే ఇవాళ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతామే,
ఇవాళ రాజధానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ అడగడం తప్పేది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎక్కడైనా కేంద్రం ఏనాడైనా డబ్బు ఇచ్చిందా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే చేయాలనుకుంటుందో అది తప్పనిసరిగా చేస్తుంది. దీంట్లో కేంద్రం పైన గోబల్స్ ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాల మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కొద్ది రోజుల్లో పోయి కంప్లైంట్ చేయదలుచుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే నవనిర్మాణ దీక్ష జరిగిందో అదే ప్రాంతంలో ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి విషయాలన్నీ కూడా విభజన చట్టంలో ఏవైతే అమలు చేయలేకపోయారో అవన్నీ కూడా ప్రజలకి బెంజి కంపెనీ సెంటర్ వేదిక చేసుకుని మాట్లాడదలుచుకున్నారు. ఇప్పుడు కేంద్రం ఏంటంటే పదే చెప్తున్నది ఏంటంటే విభజన చట్టంలో ఏదైతే ఉందో మేము చేస్తున్నాం. దానికి బీజేపీ ప్రభుత్వం అవసరం ఉండదు, ఎవరైనా చేస్తారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అది మీరు చెప్పేది అవసరం ఉంది. బట్ బియాండ్ దట్ ఏం చేస్తారు అంటే ఏం చెప్తారండి మీరు భలేవాళ్ళు సార్. ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి లెటర్ అండ్ స్పిరిట్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తామనడం తప్ప. అదేంటి సార్ మీరు ఆ మాట మాట్లాడతారు? కేంద్రం ఒక కేంద్రం అనేటువంటిది కేంద్రం ఏ రాష్ట్రానికైనా సరే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది తప్ప మీరు గొంతెమ్మ కోరికలు కోరిక ఎక్కడి నుంచి తెస్తారండి? అట్లా చెప్తే ఎట్లా సార్? స్పిరిట్ లేదు, లెటర్ ఉంది. అది లెటర్ కాగితం మీద ఏముంది మీరు చెప్తున్నారు. స్పిరిట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ అంటే 5 లక్షల కోట్లు కేంద్రం నుంచి ఇవ్వగలుగుతుందా అంటే మీరు చెప్పేది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇవ్వకండి. స్పెషల్ రాజకీయ విశ్లేషకులు సహజం అంటే 5 లక్షల కోట్లు కేంద్రం నుంచి శ్రీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అనంత్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.